పిల్లలు వచ్చారు కదా. నీకు పిల్లలే బాగుంటారా పిల్ల కన్నా? మీకు చాలా నేర్పించాలరా. ముందు నువ్వు నేర్చుకో. అందరూ చాలా దగ్గరగా ఉండాలి, నాకు అర్థమైందా? బుల్లెట్ స్టార్ట్ అయింది, నా గుండెలో రాయి స్టార్ట్ అయింది. మీరు వెళ్ళండి, నా భార్య వస్తుంది. గట్టి పట్టుకొని కూర్చో. మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే 2 ఊర్ల వరకు ఎత్తుకోవాలి ఎక్కడ పడ్డావని. ప్రశాంతంగా కూల్ గా రావచ్చు. ఓ డొడ్డో ఎందుకే అంత బుల్లెట్ సౌండ్ వస్తుంది? బుల్లెట్ ఎందుకు అంత సౌండ్ వస్తుంది తెలుసా నీకు? దానికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. మా అమ్మ రోజు ఫోన్ చేసి మీ ఇద్దరు ముగ్గురు ఎప్పుడు అవుతారు అని అడుగుతుంది. ఆల్రెడీ అయ్యాం కదే, నువ్వు ఒక్కదానివే ఇద్దరితో సమానం. చెట్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం నువ్వే పేల్చకే. కెమెరామ్యాన్లు, అమ్మ, అగో సార్ అందరు పడిపోతారు. వదులు అమ్మా. ఈవెంట్ ఎక్కడ? ఇక్కడ యారా ఎవడు కనపట్లేదు ఆర్గనైజర్. ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం. బల్బ్ ఇక్కడ, స్విచ్ ఇక్కడ. బాగా నొక్కాడా? ఏంటి ఆర్గనైజర్ షట్టకు బాగా నీళ్ళేస్తున్నట్టున్నా? మీకెలా తెలుస్తుందండి? పూలు పూసాయి. 50 మంది ప్రజలకు ఇచ్చి చెప్తే సంక్రాంతి సందర్భంగా జబర్దస్త్ ముగ్గుల పోటీలు అండి. ఏంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏంట్రా గాడిదలాగా? పులెక్కడా? ఈ రోజు నువ్వు ఇక్కడ బలి పంచ ఇసురుతా, మూట కట్టి చెరులో ఇసురుతా. మరి ఈ రోజు నన్ను ముగ్గుల పోటీలకు పిలిచినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మరి ముఖ్య విషయం చెప్పాలి అంటే, మరి అమ్మాయిలో నాకున్న క్రేజ్ మామూలు విషయం కాదు. బాబు ఈ మైక్ పోతే ఇంకో మైక్ ఉందా? మరి ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ముద్దు గుమ్మలని ప్రెసిడెంట్ గారికి పరిచయం చేయబోతున్నా. రమ్మనండి, ప్రవేశపెట్టండి. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. ప్రెసిడెంట్ గారు ఏంటి మొదటి ముద్దు గుమ్మ. నేను పక్కరా. ఏం చేస్తుంటా? జబర్దస్త్ గా ఎప్పుడెప్పుడు వెళ్తారని వెయిట్ చేస్తున్నాను. మీరు అంటే నన్ను ఆఫీస్కి ఎప్పుడు పిలుస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటానులే. రెండో ముద్దు గుమ్మ అండి ఆవిడే. రింగ్ రోడ్డు మేము వచ్చావా? నీకెలా తెలుసండి? అంటే రింగులు వేస్తుంటేను. ఈవిడ మూడో ముద్దు గుమ్మ అండి. ఎవరమ్మాయివి? మా అమ్మ నాన్న గారు అమ్మాయినండి. ఏం చేస్తుంటావు? నేను ఆర్టిస్ట్ ని. అంతే, నువ్వు నేనే చెప్పుకోవాలి, లేకపోతే టీకి టిఫిన్లకి అక్కడ టోకెన్లు ఇవ్వరు. ఎరా షాప్ షట్టర్ క్లోజ్ చేస్తుంటే మధ్యలోకి ఏమైనా వెళ్ళావా ఏంటి? లేదండి. మరి మొహం ఏంటి పెద్ద అట్టా పోయింది? ఏం పేరు? పవిత్ర. ఇద్దరం కలిసి చేద్దాం మంచి విహార యాత్ర. నీకు నేను చేయన అంతిమ యాత్ర. ముగ్గులు పోటీలు పెట్టు. మరి సంక్రాంతి సందర్భంగా ఇప్పటి వరకు కోడి పందాలు చూసారు. ఇప్పుడు ముద్దు గుమ్మలతో ముగ్గుల పోటీలు. కలరింగ్ ఏం లేదు, కొంచెం వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా. వెంకటరత్నం గారి అమ్మాయి వెంకటలక్ష్మి కదూ? నీకెలా తెలుసు? మొన్న అప్లికేషన్ పెట్టుకుందిలే. నువ్వా అదే? ముగ్గుల పోటీలు కోల పందాలు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అక్కడ. రోజమ్మ గారు వస్తున్నారు, మను గారు వస్తున్నారు. ఆయనకు పరిచయం చేయకు, దీన్ని తీసుకెళ్లి రోజా గారికి పరిచయం చేయి. రోజా గారు వచ్చి మాట వచ్చేస్తుంది మనకి. నేటి అప్లికేషన్ పెట్టినప్పుడు మొత్తం అన్ని రాంగ్ నింపేవేంట్రా? కరెక్టే రాశాను. ఏంటి నీ వయసు 26 అని రాసావు, నీ వయసు ఇంకా 16 కదా. పద అప్లికేషన్ మొత్తం సెట్ చేసేద్దాం, క్లియర్ చేసేద్దాం. ఒక కాజోలు, ఒక రాజోలు, ఒక ఆరతి యాగరవాలు అలాంటి చెయ్యిరా నీ చెయ్యి. ఈ చేతిని ఎక్కడో ముట్టుకున్నట్టుందిరా. అప్పుడు ఎప్పుడో పెళ్ళైనప్పుడు పట్టుకున్నావు. నువ్వెప్పుడు వచ్చావే? కాజోలు రాజోలు ఎందుకు అవన్నీ ఎందుకో పద. నెక్స్ట్ మ్యూజిక్ గారి ముగ్గురు. అరే వీడు ముగ్గురు అంటే వీడు ముగ్గులో దింపేటట్టు వీడు పదగా. ఏ పేరు? సుమండే. సుమా. ప్రతి మొగాడి వెనక ఒక ఆడది ఉన్నది అంటున్నారు. నా విజయం వెనక నువ్వు ఉన్నావు. నేను ఎక్కడ ఉన్నాను? దీన్ని తీసుకెళ్లి ఫోటోషూట్ చేయించు.
నువ్వు ఇట్లా ఎండలో కూర్చొని ఇలా ముగ్గేస్తూ ఉంటే వీళ్ళందరి ముందు సేపుగా ఉంటది. సింగపూర్ నుంచి గొడుగు తీసుకొచ్చా. ఇది కుక్కట్పల్లిలో దొరుకుద్ది కదా. అంటే సింగపూర్ లో కూడా కుక్కుడుపల్లి ఉందా? ఈ గొడుగు పైన ఉందనుకో వర్షం పడుతుందని టైం సూచన. అదే గొడుగు ఇట్టా ఉందనుకో అడ్డుగా, ఏమన్నగారు మా టైం స్టార్ట్ అయిందన్న సూచన. ఈ గొడుగుని ఇట్టా పెట్టి ఇట్లా తిప్పుతూ వానా వానా డాంగ్ డాంగ్ డాంగ్. వచ్చిన పిల్ల వెళ్ళిపోయే టేన్ 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 టే. నువ్వెప్పుడు వచ్చావే? నువ్వు ఎలాగో మారవని తెలిసి నేనే మారుతున్నా. వానా వాన వెళ్ళిపోయి గొడుగు కింద పాప పాయా. అది కాదు, ఏది పండగ అన్నారు కదా, ఒక మ్యాటర్ చెప్పి తీసుకొచ్చాను అమ్మాయిని. ప్రతి దానికి ఎగురుతావు ముగ్గులు పోటీలు. దా కూర్చో. 3 సుక్కలో 7 వరుసలు వచ్చేలాగా 5వ వరుస ఇలా రావాలన్నమాట. ఎందుకు అటు తీసుకెళ్తానా? అది నీ ఇల్లు, అటు తీసుకెళ్తానా వరుసని? అమ్మగారిని తీసుకెళ్ళి పులిహోర అవన్నీ ఒక ప్లేట్ పెట్టించు. ఇక మొహాలు బాగుంటే పౌడర్ రాసుకోవాలి. గేదెల మధ్య తిరిగే మిమ్మల్ని గోవా తిప్పుతా. మామూలుగా ఉండదు మరి. ఏముండదు, మామూలుగా ఉండదు. మీరు వచ్చేయండి వెనకొచ్చు. ఇప్పుడు పటాయి నాతో వచ్చేదెవరు? నాతో వచ్చేదెవరు? ఏది మరణం? నేను ఇదంతా వెనక నుంచి చిన్నాను చూడు, అది నీకు మరణం. నువ్వు ఇంకా చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నన్ను పక్కన పంచగుట్ట తీసుకెళ్లేదు కానీ నువ్వు పటాయి తీసుకెళ్తావా? ఏ ముగ్గు కావాలమ్మా మీకు? రథం ముగ్గు, రథం ముగ్గు. అది రథం ముగ్గు. తాడు పట్టుకో, రథం లాగాలి కదా తర్వాత. ఇప్పుడు ఈ రథాన్ని లాగాలంటే మనకు తాడు కావాలి కదా. తాడు ఎందుకే ఇప్పుడు? రథాన్ని లాగడానికి రా. ఎలా లాగాలి రథాన్ని? ఏమో నాకు రథాలు వద్దు, ఏమొద్దు కానీ బేగున పండగ పూర్తి చేసుకుని నువ్వు ఇంటికి వచ్చాయి. వాటిని అమ్మగారు చేస్తారా? ఓ నాయన తాడు నాకు ఇచ్చేవే. ఎక్స్ట్రా జబర్దస్త్. అబ్బబ్బా ఏంటే ఇంత లేట్ ఏంటి నువ్వు? పైన అప్పడాలు ఆరేస్తున్నానండి. కాకులు ఎత్తుకెళ్తాయి కదే. అందుకేనండి అప్పడాల పైన ఇవి అప్పడాలు కాదు అని రాశాను. నువ్వేమో దాని మీద అప్పడాలు కాదని రాసావు, కానీ ఒక కాకి అప్పడాన్ని తీసుకెళ్తుంది. అబ్బా నేను తెలుగులో రాశానండి, అది ఇంగ్లీష్ మీడియం కాకేవో. ఏ ఇడియట్ గో, ఇడియట్ ఇడియట్ స్టూపిడ్ గో. దేవుడా ఏంటి నాన్న గెలిచిన ఎమ్మెల్యే లాగా మంచి హుషారుగా ఉన్నా? ఏం లేదురా, ఈ రోజు మనం విహారయాత్రకు వెళ్తున్నాం. ఏంటి ఆహార యాత్రకు వెళ్తున్నామా? ఆహార యాత్ర కాదురా నాయన, విహారయాత్ర. వెనకడికి నీలాంటోడే కోడి గుట్టు గుండ్రంగా పెట్టాలని కోడికి గోళీలు మింగిచ్చాడంట. విహారయాత్రకి మనమే వెళ్తున్నామా లేదా మనతో పాటు ఎవరైనా వస్తున్నారా? అల్లుడు గారు వస్తున్నారు. ఏంటి అల్లుడు గారు మరి లేకపోతే ఏం చేయమంటావే? ఎక్కడికి వెళ్తున్నారు మామయ్య గారు అని అడిగాడు. నేను అల్లుడు గారు విహారయాత్రకి వెళ్తున్నావు అన్నా. సరేలే నేను వస్తా అన్నాడు. ఎప్పుడన్నా అల్లుడికి నేను ఎదురు చెప్పాను చెప్పు? అంతేలేండి. పెళ్ళాం దగ్గరేమో అరిటాకు, అల్లుడి దగ్గరేమో కరేపాకు. కరేపాకు. ఎవరైనా విహారయాత్రకు వెళ్తున్నప్పుడు పులిహోరని తీసుకెళ్తారు, కానీ మీరేంటి పులిని సంకలో పెట్టుకొని తీసుకెళ్తున్నారు? ఏం చేయమంటావు, నా కర్మ. అదిగో పులి సౌండ్ వస్తుంది. అల్లుడు ఎంటర్ అయ్యాడు అనుకుంటా. అల్లుడు గారు వచ్చారా? లేదురా చచ్చాను. నలుగురిని పంపిస్తే అట్లా శ్మశానం తీసుకెళ్తారు. నీకు నలుగురు ఎందుకు, ఒక్కళ్ళు చాలు. సిద్ధించండి. అవును, మొన్నేదో ఎలక్షన్స్ జరిగాయి, ఓటేశారా? ఏద్దామనే ఏళ్ళు చూపించా, వాళ్ళు కాళ్ళు చూపించాడు. నిన్న ఒకరికి పద్ధతి మార్చుకో అని చెప్పా. మరి ఆడేమన్నాడు? డేపర్ మర్చిపోబా అన్నాడు. డేపర్ మర్చిపోబా అన్నాడు. ఒకసారి కాలు బయట పెట్టవే. ఎందుకండి? వచ్చినప్పటి నుండి నా కాళ్ళ మీద పడట్లేదు కదా ఆశీర్వాదం తీసుకోనికి. నేను పడతాను నీ కాళ్ళ మీద. అయ్యో అయ్యో చాలు. ఏమత్తా ఏం చేస్తున్నా? దోమల్ని చంపుతున్నా. అది షటిల్ బ్యాట్ కదా, ఇది మనకు తెలుసు కానీ దోమలకి తెలియదు కదా.
చేయడం ఎందుకు అల్లుడు అది గారు? ఇంకా దొరకట్లేదు కదరా. ఏమే అల్లుడు గారు మర్యాదలు చెయ్యవే. టీ తాగండి. టీ నాకు నచ్చదు, అందుకే నేను కూడా చేయలేదు అల్లుడు గారు. పొంగు మావా, పొంగు పొంగు. మన ప్రయాణానికి అంతా సిద్ధం చేశాను అల్లుడు గారు, పదండి. మనం విహారయాత్రకు వచ్చేసాం అల్లుడు గారు. అల్లుడు గారు చూడండి, ఇదే పాపికొండలో. ఇది పాపికొండలో నాకు తెలియదు మావా, ఇది ఇంకా లండన్ అనుకున్నాను. మావా ఏంటి అల్లుడు గారు, ఈ పక్షి పేరేంటో చెప్పండి. తెలియట్లేదు మావా. అరే కలర్ చూసి చెప్పండి. అవునా మావా? అక్కడ దూరంగా నడుచుకుంటూ ఒకడు వెళ్తున్నాడు కదా మావా, అవును. ఆయన పేరేందో చెప్పు మావా. ఎట్ట చెప్తావు అల్లుడు గారు? ఆయన కలర్ చూసి చెప్పు మావా. చెప్పు మావా, చెప్పవే. చెప్పు. చెప్పు. అల్లుడు గారు, అల్లుడు గారు. అల్లుడు గారు తీసుకెళ్ళి. ఏంటే ప్రతిసారి ఏంటది? ఏంటే ఒక్కసారి కలవడాని నరికేస్తా. వద్దే, చాలే చాలే, నీ దండం పెడితే చాలే, నీ దండం పెడితే చాలే. అయ్యో. అమ్మ అల్లుడు ఎక్కడా? అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు చెట్టును పట్టుకొని ఏడుస్తున్నారు ఏంటి? చెట్టు డిజైన్ అదిరిపోయింది మావా, ఎక్కడ దొరుకుతుందో చేయించు మనకు కూడా. అంతే అంటావా? అదిరిపోయింది, మామూలుగా లేదు. ఓకే అల్లుడు ఎంత గారు. సపోర్ట్ ఉందో ఇది. అంటే విహారయాత్రకు వచ్చాం కదా, నీకేం తెలియదు కదా అని. ఏంటి మావా, నాకేం తెలియకపోవడం ఏంటి? ఆ. ఈ చెట్టుని అడిగినా చెప్తాది, రాయిని అడిగినా చెప్తాది, ఏది అడిగినా చెప్తాది. మ్యాన్హోల్ పైన ఎవరో మూత తీసారు. మనకెందుకురా, మనకు వచ్చే అది కాదే మనకి. పెట్టే. వద్దే, నా మాట వినండి. వద్దు, నా మాట అమ్మయ్య, ఒక మంచి పని చేశారు. ఎవర్రా మ్యాన్హోల్ మీద పూత పెట్టింది? అల్లుడు గారు లోపల ఎన్ని పందికొక్కలు ఉన్నాయి తెలుసా? ఆ. నన్ను మాత్రం ఏం వల్లేదురా. నిన్ను కూడా పందికొక్క అనుకుని ఉంటదిలే. అంటే బావగారు చిన్న సరసం. సరసం కాదురా, కొడితే వస్తుంది నీరసం. ఉండ్రా, నిన్ను కాదురా. ఒక్కసారి ఒక్కసారి కొట్టే. ఒక్కసారి వద్దే, ఇప్పుడు వద్దే, ఇంతసేపు కొట్టాము వద్దే. అల్లుడు గారు. నొప్పి. ఓ, చూసారా చూసారా? ఎలా దున్నా, నువ్వు కూడా చూసావా? అల్లుడు గారు మర్యాదగా ఉండండి. ఉండ్రా పచ్చగాడి. పట్టుకోండ్రా. వయ్యా. ఏమండి నన్ను ఆశీర్వదించండి. ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. ఏంట్రా పొద్దు పొద్దునే నా ఇంటి ముందు ఈ పాట వేసుకుని తగలడ్డారు? మన ఊర్లో జూ పార్క్ పెట్టారు. మన ఊర్లో జూ పార్క్ పెట్టారా? ఒరే ఎక్కడన్నా ఎగ్జిబిషన్ పెడతారు, లేకపోతే సర్కస్ పెడతారు. జూ పార్క్ పెట్టడం ఏంట్రా? పెట్టారన్న, మమ్మల్ని తీసుకెళ్ళు. ప్లీజ్ అన్నయ్య ప్లీజ్. అమ్మా దీవెన, వరదలు వచ్చినప్పుడు పులిహోర పొట్టాలు కూడా ఇంత దీనంగా అడుక్కోరమ్మా. తప్పకుండా నేను తీసుకెళ్తాను చెల్లెమ్మా, తీసుకెళ్తాను. రండి రండి. అబ్బో వెనక్కి తిరగగానే జూ పార్క్ వచ్చేసిందే. ఎస్కేప్ జూ పార్క్. ఏమయ్యా ఎస్కేప్ జూ పార్క్ ఏంటా? పక్కూరు జూ పార్క్ లో జంతువులన్నీ ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంటే నేను తెలివిగాని ఆ. ఆవిడ చుట్టూ గోడ కంచె కట్టేసి ఎస్కేప్ జూ పార్క్ అని పెట్టానండి. అవును, ఎంత టికెట్ లోపలికి వెళ్ళాలంటే? 300 అండి. 300. 300 అంటే ఇప్పుడు నా దగ్గర చిల్లరలే. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఇంత దీనంగా అడిగితే వెంటనే టీమ్ లీడర్ పదవిని కూడా వదిలేయాలనుందమ్మా నాకు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వదిలేయలేను. ఇదిగోండి సార్ డబ్బులు. కొంచెం మా పిల్లలందరినీ లోపల తీసుకెళ్ళొచ్చు కదా. వెళ్ళండి, వెళ్ళండి. ఒరే మీరు ఓకేరా? మరి నేహాంత్ గడు వస్తే పనిలో పని వాడు కూడా జూ పార్క్ చూసినట్టుంటది కదా. ఎందుకన్నా మమ్మల్ని తీసుకెళ్ళు ఫస్ట్. ఆ పిచ్చదవకి చీర తప్ప సరదాగా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోవడం ఎప్పుడు తీర్చుకుంటాడో ఏంటో.
రండి వెళ్దాం సూపర్. అన్నా నేహంతిని, నేను నేహంతిని. నువ్వు నేహాంత్వా? అవునన్నా. 2 ఎలుగు బంట్లు ఒకటే ఫోన్ లో ఉన్నట్టున్నాయి కదరా. నువ్వు నేహాంత్ ఏంట్రా? ఎవర్రా నువ్వు? నేనన్నా నేహంతిని. నేహాంత్ గడ్రా నిజంగానే? ఎవరా? ఏంటంటే మా ఊరినంటే లోపల ఫోన్ లో పెట్టావు. మీ వాడు కాదండి, ఎలుగుబంటి అది. ఎలుగుబంట? తెల్ల ఎలుగుబంటి. తెల్ల ఎలుగుబంట ఏంట్రా? ఇప్పుడు అమెరికాలో మనుషులు ఎలా ఉంటారు? తెల్లగా ఉంటారు. ఇది అమెరికా ఎలుగుబంటి, ఇది అమెరికా ఎలుగుబంటి. మీకన్నా ముందు జూ పార్క్ చూద్దామని వచ్చానన్నా. అదిగో వాడే నన్ను ఎలుగుబంటి అనుకుని దీంట్లో వేసేసాడన్నా. ఇదేమో నేను కూడా ఎలుగుబంటి అనుకుని నాతో ఆడుకుంటుందన్నా. ఆగవే ఆగవే అన్నా, నన్ను ఎలాగన్నా బయటికి తే అన్నా, ప్లీజ్ అన్నా. ఒరేయ్, వాడు పాపం మా నేహాంత్ అండి పాపం. వదిలేండి సార్, మీకు దండం పెడతాను. వదిలేండి సరే సార్. అయినా నువ్వేంట్రా ఎలుగుబంటితో అట్లా కూర్చుంటావు? నా తెలియక అడుగుతాను. నిన్ను కూడా జుట్టు చూసి నిన్ను చూసి ఆ పొట్ట చూసి నువ్వు కూడా ఎలుగుబంటి అనుకున్నావు. నాతోనే ఉండండి, అర్థమైందా? అలాగే అన్నా. దుంపలేగా ఏం చేస్తున్నావే? పులికి అన్నం పెడుతున్నా. పులికి అన్నం పెట్టడం ఏంటే? పప్పేసి, ఏసి మార్కెట్ తొక్కేసి, ఏసి నెయ్యేసి, ఏసి కలిపి ఆ. నీకొక ముద్ద నాకొక ముద్ద, నీకొక ముద్ద నాకొక ఈ ముద్ద. దుంపదేగా బోన్లో అలా చేయి పెట్టకు, లాగేసి నిన్ను ముద్దలా చేసి అది మింగుద్ది. జూ పార్క్ ఇక్కడ చాలా జంతువులు ఉంటాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏరా రాజా? ఒరే నమల రాజు గడి రా. ఒరే నమలే, నమ్మలేదన్నా. ఒరే నమలే, ఎక్కడున్నానన్నా? అన్నా ఏమైంది? ఎట్టెళ్ళవురా? ఇల్లాగ ఎక్కడ కూర్చున్నానన్నా. అవును. ఒక బాత వచ్చి తన పిల్లని అనుకుని లాక్కొని వెళ్ళిపోయింది. మరేంట్రా ఇంత వెచ్చగా ఉన్నావేంటి? ఆ బాతు తన పిల్లని అనుకొని పొదిగింది. తినమ్మా తిను. ఒరే నువ్వు ఇట్రారా. ఏం పెడుతున్నావు రాడికి? అంటే ఏనుగు పిల్ల కదండి, చెరుకులు పెట్ట తినడానికి. నువ్వు ఇట్రా. మరే ఆడు చెరగ్గడ్డిస్తుంటే నేను ఏనుగు పిల్లని కాదు నేను మనిషి పిల్లని చెప్పొచ్చు కదా. ఆకలేసింది ఇచ్చాడు తినేస్తున్నా. ఆకలేసింది ఇచ్చాడు తినేసా. ఇట్ట తినబట్టే ఇట్ట తయారయ్యావు. నేను ఎట్ట తయారయ్యాను? దీవెనా ఏం చేస్తున్నావు? కొంగకి పిజ్జా పెడుతున్నా. కొంగకి పిజ్జా పెడుతున్నావా? కొంగ ఎక్కడన్నా పిజ్జా తింటదా అమ్మా? ఒకప్పుడు పిజ్జా లేవు కాబట్టి తినలేదు, ఇప్పుడు ఉన్నా కాబట్టి తింటుంది కదా. అట్టెట్ట లాజిక్ అవుద్ది? నువ్వు ఒకప్పుడు టీం లీడా కాదు కాదు కదా. కాదు. మరి ఇప్పుడు అవే కదా. అయ్యాను. అవే కదా. అంతే అయ్యాను కదా. అయ్యాను అంతే కదా. అంతేగా. మళ్ళీ ఆ ఎలుగుబంటి జోలికి వెళ్తావేంట్రా? ఏం లేదన్నా, తినేది ఏది ఇచ్చినా వద్దు వద్దు అంటుంది. గుద్దుతా నేను లేనా తింటానికి? దానికి ఇచ్చింది నువ్వు తింటావా? అవునన్నా. ఆ. ఇదో ఏది ఇచ్చినా అది ఇదని తేడా లేకొని తీసుకో. అది నాకు ఇవ్వు. ఏంటి ఎలా అడుగుతుందన్నా? ఇది ట్రిపుల్ ఫేస్ గ్రైండర్, ఏదేసినా అడుగుతుంది. మళ్ళీ ఒకటి మిస్ అయ్యాడు. ఏంట్రా ఈ రాజుగాడు? ఏది నమ్మలేదన్నా? ఒరే రాజుగా, అన్న ఇక్కడ ఉన్నానన్నా. మళ్ళీ ఏమైందిరా? ఒక కోత వచ్చి తన పిల్లని అనుకుని చెట్టు పైకి తీసుకెళ్ళింది. ఏదైతే ఏంట్రా నువ్వు మాకు దక్కావు, అది చాలు. మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకండ్రా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏనుక్కేమో తొందరేమో ఇంటుంది, ఉంది తోకేమో ఇంటుంది, ఉంది. ముందుది వెనక పెట్టి వెనకది ముందు పెట్టి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఇలాంటి ప్రయోగాలు నువ్వు డాక్టర్ అయ్యాక చెయ్యి, అర్థమైందా? డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి? అది చదివితే ఇక్కడికి ఎందుకు వస్తా? నేను తెలుసుకొని అక్కడే ఉంటా. డాక్టర్ అవ్వాలంటే బీటెక్ చదవాలి, బీటెక్. అన్నా నీ తెలిస్తే తెలిసింది చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు. తొక్కలో టీమ్ లీడర్ అని ఏది పడితే చెప్పు. అంటే ఇప్పుడు వాడు అన్నవి నాకు అర్థమైంది. లాస్ట్ అన్నాడు. ఏంటది? అన్న తెలుసుకోకన్నా చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం లేదు దీవెనా, 10th పాస్ అవటం డాక్టర్ అయిపోవటం అంతే ఈజీ. 10th పాస్ అయితే డాక్టర్ అయిపోవచ్చా? ఈ విషయం తెలియక నేను ఇంటర్ కూడా చదివాను కదరా. నీకు తెలుసుగా? మీకు తెలుసా లేదని చిన్న టెస్ట్ చేశాను. మిస్ అయిపోయిందండి, మిస్ అయిపోయి. ఒరే నీ జూ పార్క్ అన్ని మిస్కేప్ అవుతున్నాయి, ఎస్కేప్ అవుతూనే ఉంటాయి. ఏం మిస్ అయిందిరా? కుందేలు మిస్ అయిపోయినాయండి. కుందేలా? ఎక్కడ పెట్టావురా? కుందేలు వంటకుంటున్నాయని సింహం బోర్లో సింహాన్ని తోడుగా పెట్టానండి. కుందేలుకి సింహాన్ని తోడుగా పెట్టడం ఎలాంటిది తెలుసా? ఒక బిర్యానీ సెంటర్ కి నేహాంత్ గాని తోడుగా పెట్టినట్టు. ఏమైందిరా? అన్నా నువ్వు పెట్టినా పెట్టకపోయినా పెట్టవాడినంత ఆనందంగా ఉందన్నా. పిల్లలు మళ్ళీ ఈడే ఒరే నమలే, మళ్ళీ ఒరే
ఓయ్, ఏంట్రా చీమలన్నా చీమల జోలికి నువ్వెందుకు వెళ్ళావురా? కొన్ని చీమలు వచ్చి నన్ను కూడా చీమను అనుకుని పుట్టలో తీసుకెళ్ళిపోయినాయి. నేను పట్టలేదని వదిలేశాను. చీమలు కూడా నేను లాస్ట్ పుట్టలోకి తీసుకెళ్ళాయా? ఆ, మొత్తానికి మా దక్కేవరా మాకు. ఏడ తక్కానన్నా వెంతలో ఒక పిల్ల వచ్చి నన్ను ఎలకను అనుకొని జూ పార్క్ మొత్తం తిప్పింది. పర్లేదురా, నువ్వు మాకు సేఫ్ గా ఉంచావు, చాలా చాలు. ఏడ చెప్పన్నా ఆ. ఈ ముక్కు చూసావా? ఎర్రగా ఉందేంటి? అది ఒక ఆడేళ్ళకి వచ్చి మొగ్గేళ్ళకి అనుకో ముద్దు పెట్టెళ్ళింది. మరి అది ముద్దు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? కొత్త అనుభవం కదా అని పెట్టించుకుంటా ఉన్నా. ఏ, నీకు కూడా ఏమీ తెలియట్లేదు. జూ పార్క్ లో నుంచి అన్ని ఎస్కేప్ అంటున్నావు. నీకు కూడా క్లాస్ ఇవ్వాలి, ఉంచండి. సరేనండి. ఇది జూ పార్క్. ఇక్కడ ప్రతి అడుగు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. జంతువుని చూసినప్పుడు ఆనందపడడం కన్నా జంతువు నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. అర్థమైందా? ఓకే. ఏంట్రా బోన్లోకి వెళ్ళిపోయారేంటి? నేను ఇందాక నుంచి చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? మేం కాదన్నా నువ్వు. నేను బోన్లోకి వెళ్ళాను. ఎవరికైనా నేను చూసుకుంటా. చూసుకోపోతే నువ్వు ఉండవన్నా. అంతేనంటావా? ఆ. అయ్యో, నన్ను ఎవరైనా కాపాడరా? అన్నా ఈ జూ పార్క్ పేరేంటి? ఎస్కేప్ జూ పార్క్. ఎస్కేప్. Extra Zabardast. వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. ఏంట్రా అంత ఫీల్ అవుతున్నావు? కింద పండు కూడా చూడు, వెనకాలరా, వెనకాలంటే అక్కడ కాదురా. స్వీట్ తీసుకో. ఏంటి విశేషం? అంతే తీసుకోకు, కొంచెం తీసుకో. వాడిని ఇంతకంటే కొంచెం ఆరా మహాప్రసాద్. రోజు గారు లడ్డు తీసుకోండి. ఏంటి మంచి హుషారుగా ఉన్నావు, పొద్దునే అందరికి స్వీట్లు పెట్టేస్తున్నావు. ఏంటి విశేషం ఏమన్నా? ఆయన వచ్చానులేండి. ఎవరే? అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవుతుందిలేండి. కొంతమంది సూట్ వేసుకుంటే సూట్ అవుతాడు, ఆయన సీట్ లో ఉంటే సూపర్ గా ఉంటాడు. ఏమన్నా అందరికి స్వీట్లు ఇచ్చావు, నాకు స్వీట్ ఇవ్వవా? తీసుకోండి. అమ్మా అంతొద్దు, ఇంత తీసుకోండి. నేను నీ గట్టిన తాలి పొట్టేదే. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టండి. నీ దొంపదేగా, ఇది పాత పాచిపోయిన పంచే. అందుకే అండి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇది బాగుంది. ఓ పని చేయవే, నన్ను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, దరిద్రం వదులుతుంది. అంత పెద్దది ఉంటే ఎప్పుడో పెట్టేసేదాన్ని కదండి. ఓసే, ఏం చెయ్యాలి నీతో, ఎలా భరించాలి? ఆ ఫోన్ వస్తుంది చూడు. ఏంటి ఏం చేస్తున్నావు? వణుకుతున్నానండి. ఆ విషయం వాళ్ళకి చెప్పు, అర్థం అవ్వాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? కామెడీ చేస్తున్నా. మరి అది కూడా అందరూ చెప్పు. మాట్లాడు, అర్థమైందా? రాఖీ కరెక్ట్ దొరకరా నీకు? నువ్వు ఊరుకో. మామా లవంగ స్పీకింగ్. ఇది కూడా అనకడమా? ఏమే అల్లుడు వస్తున్నాడే. అమ్మో అల్లుడు వస్తున్నాడు. అమ్మో నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. అరే నీకంటే హైట్ అయిపోయింది ఏంట్రా? మొన్నే అనుకున్నాం కదా. చాలా స్పీడ్ గా అయిపోతుందిరా. ఏం చేశావు? గబగబా చేయరా, లేకపోతే వేరే చిన్న పిల్లలు ఎత్తుకోరా. ఏంటండి నా నగలు కూడా మీరే వేసేసుకున్నాడు. నువ్వేమన్నావే? నగల్ని భద్రంగా దాచాలి అని అన్నావు. నా ఒంటి మీద కంటే భద్రంగా ఎక్కడన్నా ఉంటాయా? నా మీద చెయ్యేసి మనగాడు పుట్టాడా చెప్పు? చచ్చితే అమ్మో మా ఆయన పొట్టాడు. మా ఆయన పొట్టాడేంటి? మా ఆయన బంగారం అనాలి. మా ఆయన బంగారం వేసుకునే పొట్టాడు. నిన్ను కాదు మీ బాబుని అనాలి. రే మావా, అల్లుడు ఇక్కడ దగ్గరలో బస్ స్టాండ్ ఎక్కడ ఉందా? ఎందుకు అల్లుడు? వచ్చినప్పుడు నువ్వు కుర్చీ వేయట్లేదు కదా, వెళ్ళి అక్కడ కూర్చుంటే 4 డబ్బులని వస్తాయి కదా. దానికి ఎందుకు అల్లుడు? కుర్చీ ఏమంటే సరిపోతా అల్లుడు. అల్లుడు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకు. క్షమించల్లుడు. మొన్న థియేటర్ లో కుర్చీ గురించి గొడవ అవుతే ఆయనకి ధమ్కి ఇచ్చా. మరి ఏమన్నాడు? సినిమా మాటలు ఏడుస్తే చంపేస్తా అన్నాడు. చెప్పవే, వాడు నన్ను ఎత్తుకొని పాప్కార్న్ తినిపించి థియేటర్ మొత్తం చూపించడని చెప్పే చెప్పు. అల్లుడు అవన్నీ ఇప్పుడు ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటి అల్లుడు? ఏం చేస్తున్నారు అల్లుడు? అంటే నువ్వు వచ్చినప్పటి నుండి కుర్చీ దులపట్లే కదా, నా చొక్కతో నేను దులుపుకుందామని. ఎందుకు అల్లుడు? చెప్తే అయిపోతుంది అల్లుడు, నేను తీసుకో. దరిద్రుడా,
వరకు తీసుకెళ్ళాడా ఆహా, ఎంత అదృష్టవంతులు. నేనేమో అట్లా వెళ్ళాను ఆ. వేరే వాళ్ళు వచ్చి నాకు అప్ప చెప్పాడు ఏమని? తప్పిపోతా జాగ్రత్త అని ఒళ్ళంతా నొప్పులు మామ ఇంకా మా అమ్మాయి నిన్ను కొట్టడం ఆపలేదు అల్లుడు. ఆ, మరి జిమ్కి వెళ్తున్నా ఓయ్ అబ్బో, నువ్వు జిమ్కి వెళ్తున్నావా? యా. ఏ నాకు నమ్మ బుద్ధి కావట్లే అల్లుడు. నమ్మట్లే నమ్మట్లే. ఓయ్, ఏమైంది? కమన్ హిట్ మీ హార్ట్ వద్దురా రేయ్. హిట్ మీ హార్ట్ నిత్తే ఓ ఇంగ్లీష్ రాదు కదా ఆ. గట్టిగా కొట్టమంటున్నా పోనీ నేను కొడతాను ఏయ్! వద్దే వద్దే. మామా ఆ. నీ అత్తను కొడతానట్లే అత్త నన్ను కొట్టమంటున్నా ఓరి నీ దుంపదగా నీకు అర్థం కావట్లేదు. వద్దు. నువ్వు జరిగారు హిట్ మీ హార్ట్ అయిపోతావు నేను చాలు చూపిస్తున్నా కొడితే గోడ బద్దలగిసిపోవాలి అలా కొట్టాలి అవసరమారా 1 2 3 నీ మొగుడు కింద పడితే వాడిని లేపాల్సింది పోయి మీ అమ్మ చేయి లేపుతావా నువ్వు పిచ్చి పిచ్చి కాదురా ఈ కొంపలు 24 గంటలు ఎలకలే ఉన్నట్టున్నాయి బంగారు లాంటి షర్టు మొత్తం ఎలకలు కొరికాయి అందుకే మొన్న ఎలకల బోర్డు పెట్టించా మరి ఏమైంది? అబ్బో అందులో ఇనే పడ్డాడు చెప్పవే చెప్పు ఇలా ఫోన్ వస్తుంది రింగ్ అవుతుంది వెళ్ళు ఏం చేస్తున్నావే అనుకుంటున్నా ఆ జనాలకు చెప్పు అర్థం కావాలి కదా మరి మీరేం చేస్తున్నారు కామెడీ చేస్తున్నా అది జనాలకు చెప్పండి అర్థం అవ్వాలి కదా లవంగ స్పీకింగ్ ఇది వనకడం అంటే అల్లుడు ఏమైంది అల్లుడు? నా మొగుడు వస్తున్నాడు నీకు మొగుడా? నా అల్లుడు ఆ. చీమల పుట్టలకెచ్చలు దూరుతాడు ఎలక సందులకెచ్చలు దూరుతాడు ఆ. అలాంటి అల్లుడు నా అల్లుడు అంతా నా ఇష్టం పెడ ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం చడమడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం నమస్కారం బాబు గారు తెలుగులో నా పేరు నెమల్ రాజ్ అంటారు ఇంగ్లీష్ లో పికప్ కింగ్ అంటారు హిందీలో మోర్ రాజ్ అంటారు మీ బ్లెస్సింగ్ ఉండవని నాకు ఎదురే లేదు ఆల్ ద బెస్ట్. గుడిమెట్లు ఎక్కడ గుడిమెట్లు ఎందుకు అల్లుడు ఇంత సేపు అయింది వచ్చి మల్లులు కూర్చోబడదామా మనం అందుకే అక్కడ పోయి కూర్చున్నామని కూర్చో అల్లుడు సరే గాని ఏం వెతుకుతున్నారు సార్ కుర్చీలో దుమ్ముంది దాన్ని తొడవాలి కంగారు పడతారు ఏంటండి? దానికి తుడుద్దాం కదా, దానికి పోయేది ఉంటుంది. అల్లుడు అబ్బాయ్ అబ్బాయ్ ఏంది అబ్బా 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 ఏం పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ ఏం చెవుతే ఏం చెప్తున్నా అరే కొడుతుంటే కొడుతావురా చక్కలు కొడతా కిన్ను అబ్బా అల్లుడు యాసే దత్త నీ రాసానా ఏ ఆ రోజు గుట్టలేదా నీకు? నా పిల్లవు నీ మీద పనిచేస్తే నన్ను కొట్టావు కదా. ఎప్పటి రావాలా నువ్వు మళ్ళీ నా ముందు పెద్దని కొడతా వాడిని కొట్టడానికి ఒకరిని పట్టుకొచ్చారు ఇక్కడ చెత్తగుండి అక్కడ చెత్తగుండి ఎందుకు అల్లుడు తాగేసిన టీ కప్పులు ఉండే కదా ఆ లక్కీ డ్రాప్స్ తాగుదామని నేను చాలా రోజులు అయింది అల్లుడు వెళ్ళి తాగొద్దాం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటా అదే నేను నీ కళ్ళకి ఇంగ్లీష్ తాగిలా కనబడుతున్నా అల్లుడు నేను గచ్చిలేను అనుకుంటున్నా నన్ను గచ్చిలేను అనుకుంటున్నా ఏంటి కొట్టుకుందా వెళ్తాను ఇంకో ఇల్లుందా చంపేస్తా. ఒరేయ్, వెళ్ళి టీ పట్టుకెళ్ళారా సార్ రెడీ సార్. దాంట్లో షుగర్ లేదు ఏమనుకుంటా నా గురించి షుగర్ వేయాలి అల్లుడు గారికి కొంచెం చాలా ఇష్టం టీ అంటే అందులో పంచదార తెలియదు నీకు? నీ అబ్బా అది షుగర్ లెస్ అని చెప్పొచ్చు కదా, నీకు షుగర్ ఉంది కదా. అల్లుడు నాకు షుగర్ ఉంది అల్లుడు. ఇష్టం వచ్చిన కొడతావా ఆపుతారా చూసావా? నాకు నాలుగు కళ్ళు అన్ని దిక్కులు చూస్తాను అల్లుడు నన్ను ఏదో అంటున్నాడు మా అల్లుడు. ఏంటి ఏదో అంటానండి ఏంటి అంటాను కొట్టు నా అల్లుని ఎగరేసి కొట్టు. కొట్టు నా కళ్ళుని కొట్టడాన్ని కొట్టు. నువ్వేంటి ఇక్కడ? అడగను మావా
దాకా నేను గంది కళ మంచి కళ కదా మావా, నన్ను తన్నినట్టు వచ్చింది కదా మావా. నీకు ఇంకో అల్లుడు వచ్చాడంట. ఆడు నిన్ను మామూలుగా కాదు. నీ కళ్ళు నా కళ్ళు ఎందుకు దేవడు, నువ్వే కట్టొచ్చు కదా. అరే ధైర్యం లేదు, కళ్ళు కూడా కొట్టదు. చిన్న లాజిక్ ఎట్టా మిస్ అయ్యాను. నిన్ను కొట్టడం మిస్ అవ్వను కదరా. అల్లుడు 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 మా తల్లుడు లోపలికి రా అల్లుడు. ఎక్స్ట్రా జబర్దస్త్. పరుగులు తీ బిర 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 బుర్రకలు వెయ్యి చర చర చర. ఏంటండి అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం చేస్తామే, అల్లుడు గారు వస్తున్నారే, పులి వస్తుంది. అల్లుడు గారిని ఎందుకు పిలిచారండి? ఏమీ లేదే, మన చిన్న అమ్మాయికి పెళ్లి అయితే దేవుడి దగ్గరకు వచ్చి డైరెక్ట్ గుండు కొట్టుకుంటాను అన్నాను అల్లుడు గారితో. అంత దూరం ఎందుకు వెళ్ళాలండి? స్కిట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ కానివ్వండి, గుండు మంచిగా కొడతారు. పులొస్తున్నట్టుందే, పులొస్తుంది. ఏవే, ఇందులో ఏది అసలు పులో చెప్పు. అదే మావా, అల్లుడు ఇందులో అసలు పులు ఏదో చెప్పు. రెండు పులులే అల్లుడు. అదే అసలు పులు ఏదో చెప్పు. రెండు జంతువులే. అదే రెండు పులులే, రెండు పులులే. ఎరా బామ్మర్దే, అసలు పులు ఏదో చెప్పరా. ఏ పులి మాట్లాడుతుంది బామ్మర్దే. నీకు పులి ఇష్టమా, సింహం ఇష్టమా? నీకు నాకు రెండు ఇష్టాలు అంటూ ఉంటాయా బావా? మా గుణపం ఉందా? గుణపం ఎందుకు అల్లుడు? అంటే వచ్చిన దగ్గర నుండి నీళ్ళు ఇవ్వట్లేదు కదా మామ, అందుకే భూమికి బొక్కెట్టి దాంట్లో నీళ్ళు వస్తాయి కదా, కాలు కడుక్కుందామని. ఏవే, గుణపంతో నేను భూమికి బొక్కెడితే ఎలా ఉంటుంది? ఎలక కన్నం దావినట్టుంటది. ఏంటల్లుడు? ఇక్కడ అన్నదానాలు ఎక్కడ ఉన్నాయని సెర్చ్ చేస్తున్నా. అన్నదానం ఎందుకు అల్లుడు? వచ్చిన దగ్గర నుండి అన్నం పెట్టట్లేదు కదా నువ్వు. ఇంత ఎటకారం ఏంటి? మనం వెళ్తుంది దేవస్థానానికి వెళ్తున్నాం ఈ రోజు. దేవస్థానానికి ఎందుకురా? అయ్యో అల్లుడు గారు, మా అమ్మాయికి అసలు పెళ్ళే అవ్వట్లేదు. దేవుడా ఏదో ఒక యదవనిచ్చి పెళ్లి చేయాలంటే మీరు దొరికారు వెంటనే. ఎవరిక్కడ? ఇలా ఉంగు. అబ్బో, అబ్బో, అబ్బో. ఇలా బొమ్మర్ది, ఏంట్రా హిమాలయ పర్వతాల్లో మంచు పెరిగినట్టు రోజు రోజు నీ కొంత కొవ్వు పెరుగుతుందంటే జిమ్కి వెళ్తున్నావా? వెళ్ళేవాడిని బాబు, ఇప్పుడు వెళ్ళట్లా. ఎందుకురా? నా దగ్గర డబ్బులు తీసుకొని నాతో పని చేపిస్తున్నాడు. ఆగరా ఆగరా, నీ ట్రైనింగ్ అది. ఉండరా ఉండరా. వాడికి అందించోడు కొట్టాడు, ఎందుకంటే ఆడు తప్పుకోవట్లేదు. చూడండి, అందరూ నాలాగే జీవితంలో ముందుకెళ్ళాలిరా, ముందుకెళ్ళాలి. అల్లుడు గారు కొంచెం పైకి కూడా వెళ్ళాలండి, మీరు మధ్యలోనే అయిపోయారు. మీ ఇద్దరి కాదురా, బామ్మర్ది. బామ్మర్ది, బిస్కెట్ ఇస్తావా నీకు చాక్లెట్ ఇస్తావా? రెండిట్లో ఏది ఇష్టం నాన్న? నీకు నాకు రెండు ఇష్టాలు అంటూ ఉంటాయా బావా? అల్లుడు పడేసింది చాలు. రాఘవపురం బస్సు వచ్చింది, బస్సు వచ్చింది. బస్సు వచ్చింది, మన సీట్ లోపడానికి ఏదో ఒకటి వెయ్యండి. ఏది ఇస్తామే ఇప్పుడు ఏదో ఒకటి. అంటే ఏదో ఒకటి ఏమన్నారు, జేబులో కచ్చిపులు గిచ్చిపులు ఏమి లేవు. ఏంట్రా నువ్వు వదిలేస్తే సముద్రంలో తాడుగట్టి చేపలకు ఎరేజేలా ఉన్నావు? వద్దలు ఎప్పుడు నువ్వు ఇలా అయినావు అబ్బో. బొమ్మర్ది, నీకు కార్నర్ సీట్ ఇస్తావా లేకపోతే మిడిల్ సీట్ ఇస్తావా? నీకు నాకు రెండు ఇష్టాలు అంటూ ఉంటాయా బావా? టికెట్ 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 టికెట్. ఏమండి 5 ఫుల్ టికెట్ ఇవ్వండి. 5 ఎందుకు? ఈ హాఫ్ టికెటేగా. నేను నీ ఎల్లుండి చెయ్యాలి కదా అని చెప్పాలి కదా నువ్వు. నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నావు, బయట హాఫ్ టికెట్ అనుకోని ఇక్కడ హాఫ్ టికెట్ అనుకోని. ఎందుకురా? నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదే.
ఇదిగో తీసుకోండి. ఏయ్, మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఓ పిల్లగాడు చేయి పెట్టుకొని మళ్ళీ బయట ఆడుతుంటే బయటికి తీయాలిగా. ఆడికి ఏమన్నా అయితే ఇక్కడ కంఫర్ట్ గా లేదు అక్కడ ఇట్లా This is Triple H's reality at WrestleMania. అల్లుడు 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 టైర్ పంచర్ అయింది. అరే ఇదిగో భయంకరమైన అడవి, ఇక్కడ భయంకరమైన జంతువులు ఉంటాయి కాబట్టి మీరు ఎవరు బస్ దిగొద్దు. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. ఇంతసేపు నన్ను ఆడుకున్నారు కదరా, ఇప్పుడు ఆడుకుంటారు మిమ్మల్ని. నానా పిల్లడు వస్తుంది. పిల్లి కాదురా నక్క. అరే ఎందుకురా ఇంత దానిగా మాకంటే భయం అండి. మీరంటే పులులు సింహాలు వాటితో గచ్చిస్తూ ఆడుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పుడు మీరు కుక్కలతో ఎలా ఆడుకునే వాళ్ళు, నేను పులుల సింహాలతో అలా ఆడుకునేవాడిని. అరే అంటే మీరు పదాలు కలపకుండా లోపల వెంట్రలాక్విజంతో అబ్బా మీరంత సాహసం నాక మీ సాహసాన్ని అందరూ చూడాలి. రోడ్డు మీద ఇప్పుడు కారు అయిపోయింది, పులులు ఉంటాయి, మీరు వాటిని వేటాడి చీల్చి చెండాలి. వెళ్ళండి బయటికి, వెళ్ళండి, పులిని వేటాడండి. జోక్ చెప్పాడు మామ. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. వెళ్ళండి ఇప్పుడు. అయ్యో ఏమండి అల్లుడు గారు పులి తలకాయని పట్టుకొని ఉరుకుతున్నారండి. నీ దుంపదగా అది కాదే, పులే అల్లుడు తలకాయ పట్టుకొని లాక్కొని వెళ్తుంది. అవును, నీకు ఆడిష్టమా నేను ఇష్టమా రా? నీకు నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయా నానా?